చల్లగా పాడుతా తీయగా చల్లగా. అమ్మాయి కీర్తనను ఆహ్వానిద్దాం చప్పట్లతోటి. కీర్తన ఎంపిక చేసుకున్న పాట శ్రీశ్రీ గారి రచన, సంగీతం. అబ్బా, రాజేశ్వరి గారి పాటలే వస్తున్నాయి. ఇది రాజేశ్వరి గారి సంగీతమే. గానం సుశీలమ్మ. భార్యాభర్తల సినిమా నుంచి. వాట్ ఏ సాంగ్! ఏమని పాడేదనో ఈ వేళ. విపంచి జగమే మరచి హృదయ విపంచి గారడిగా విను వీధి చరించి గారడిగా విను వీధి చరించి కలతని దురలో కాంచిన కలలే గాలి మేడలై కూలిన వేళ ఏమని పాడెదను నిను రాణిని చేసే రాచిలుక నిను రాణిని చేసే పసిడి తీగల పంజరమిదిగో పలుకవేమని పిలిచే వేళ ఏమని పాడెదను ఈ వేళ మానస వీణ మౌనముగా నిదురించిన వేళ ఏమని పాడెదను. ధన్యవాదాలు. చాలా బాగా పాడావు. ఈ పాట చెప్పాలంటే రోజుల తరబడి చెప్పవచ్చు ఈ పాట గురించి. నాకు తెలిసి సింధు భరేలో ఆ ఫ్రేసింగ్ ఇంకెక్కడ నేను వినలేదు. పసిడి తీగల పంజరమిదిగో తారరేవనే అడిగిన వేళ. ఏం ట్రావెల్ అసలు! ఎంత అద్భుతమైనటువంటి ట్రావెల్. అది టిపికల్ రాజేశ్వరరావు గారి పాట. ఈ పాట ఉన్న సినిమా చూసావా నువ్వు? పిల్లలకి ఆ సందర్భం అన్న చూపించండి మీరు. డెఫినెట్గా పాట నేర్పిస్తున్నప్పుడు పాట యొక్క మూడ్ ఏంటి, పాట అంతరార్థం ఏంటి, ఆ పాత్ర పాట పడే తాపత్రయం ఏంటి అన్నది కనుక తెలిస్తే వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఇంకా బెటర్గా ఉంటుంది. ఎందుకంటే తను ఇప్పుడు పాడింది చాలా జూబిలెంట్గా ఎంజాయ్ చేస్తూ పాడేసింది. దీంట్లో చిన్న బాధ ఉంటుంది లోపల అనమాట. అది ఇందులో సంజీవ్ గారి ఫ్లూట్ వాయించారు, చిట్టిబాబు గారు వీణ వాయించారు. నువ్వు పాడింది చాలా బాగుంది. ఇది కేవలం నేను చెప్పాను కదా, ఇది కొంచెం అనుభవిస్తూ ఆ భావంతో పాడితే బాగుంటుంది. వెళ్ళరా. ధన్యవాదాలు. ఆల్ ది బెస్ట్.